అంటే తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 4 అక్షరాలు అనుకున్నా. కోరుకుని మరి తెచ్చుకునే ఆపదని కూడా అనుకున్నా. అందుకేనేమో ప్రేమ గురించి ఎవరు గొప్పగా మాట్లాడినా పైకి వాళ్ళకి నచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా లోపల మాత్రం నాకు నచ్చినట్టు నవ్వుకునేవాడిని. కానీ నేను ఒక అమ్మాయిని చూసా, తనే మా టీచర్ గారి అమ్మాయి. అదేనండి, మీరే. చూడగానే ఎవరు నచ్చరు. మరి ఆ సమయం యొక్క ప్రభావమో లేదా ఆ సీతారాములు కలిసిన సమయమో తెలియదండి. మీరు మాత్రం నాకు నచ్చారు. మీరు నా ప్రేమను అంగీకరిస్తే చచ్చేదాకా మీ చేయి పట్టుకుని ఉంటా. మీరు నా ప్రేమను నిరాకరిస్తే మీతో గడిపిన సమయాన్ని, జ్ఞాపకాలని నా గుప్పెట్లో దాచుకుంటా. ఐ లవ్ యూ టీచర్ గారు అమ్మాయి. కృష్ణ, ఒకసారి బయటికి రా అబ్బాయి. అమ్మాయి గారు, డోర్ లాక్ పడింది, రావట్లేదు. వస్తున్నా. పాపం గుడ్డిదేమో. అయ్యో జాగ్రత్త అమ్మాయి గారు. ఎవరండి? అంటే మీరు గుడ్డివారు కాదా? హే, ఎవడ్రా గుడ్డివాడు? నేను చెప్పానా? క్షమించండి అమ్మాయి గారు, మీరు అలా నడిచి వస్తుంటే గుడ్డివారేమో అనుకున్నా. సర్లే, బాత్రూమ్ అక్కడే ఉంది, వెళ్ళు. నా బాధ ఈవిడికి ఎలా అర్థమైంది? అంతేలే, అందమైన అమ్మాయిలకి అన్నీ అర్థమైపోతాయి. బ్యాగ్ తీసుకెళ్ళవా? బ్యాగా? బట్టలు ఎందుకండి బాత్రూంలోకి? బట్టలా? అదేంటి, నువ్వు ప్లంబర్ కాదా? ప్లంబరా? కాదండి బాబు, పేయింగ్ గెస్ట్ని. పేయింగ్ గెస్టా? టీచర్ గారు చెప్పలేదా? టీచర్ గారా? అదేనండి మీ అమ్మగారు. ఓ, ఒక నిమిషం. హలో అమ్మా, ఎవరో కృష్ణ అంట, నీ స్టూడెంట్. వచ్చాడా? ఆ అబ్బాయికి దేవుడి గది పక్కనున్న గది చూపించు, మిగతాది నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. హలో అమ్మా, ఇవిడ చెప్పింది తప్ప మనం చెప్పేది ఎప్పుడు వినదు. సర్లే, నువ్వురా. టీచర్ గారు ఏమన్నారో? అలసిపోయవచ్చుగా, పాయసం వండి పెట్టమన్నది. అయ్యో, అప్పుడే వద్దండి, కావాలంటే సాయంత్రం తింటాను. సర్లే గాని, అదిగో అదే నీ గది. చాలా రూల్స్ ఉంటాయి, తీరిగ్గా చెప్తా. రూల్సా? అవి ఉంటాయేంటో. హలో అమ్మా. ఎరా, ఇంకా లేవలేదా? అబ్బా అమ్మ, లేచానే బాబు. మరి ఏంట్రా మత్తుగా మాట్లాడుతున్నావు? కొంప తీసి మద్యం తాగావా? చిచ్చి అమ్మా, పొద్దున ఎవరు తాగరే. అంటే తాగుతున్నావు అన్నమాట, అందుకే మాట తేడాగా ఉంది. తాగలేదే బాబు, జలుబు చేసింది అంతే. మిరియాలు కాల్చి ఆ వాసన పీల్చుకో, తగ్గిపోతుంది. ఇంతకీ అక్కడికి వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో ఇప్పటికే 1 నెల అయిపోయింది, ఇంకా 11 నెలలు మాత్రమే. నీకు ఉద్యోగం రాకపోతే మన పచారి కొట్టు చూసుకోవడమే. ఉంటాను, తినకో.
ఏముంది? ఆ? హ్మ్? ఏంటి ఇదంతా కలనా? హలో అమ్మా, మళ్ళీ చేస్తానే. ఎరా దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇంతకీ ఏం చేస్తున్నావు? అబ్బా అమ్మా, మళ్ళీ చేస్తానే. వామ్మో, కల్లోనే చెంపలు వాన్ చేసిందంటే ఇంకా డైరెక్ట్గా చావే. చాలా డీసెంట్గా లవ్ చేయాలి. కృష్ణ, టమాటాలు వేయి. అది కూడా కట్ చేసేయి. అయ్యి బాబు, ₹10 అర్జెంట్గా నుంచి జారుకోవాలి. కృష్ణ, వస్తున్నా టీచర్. కృష్ణ, ఒకసారి బయటికి రా అబ్బాయి. ఆ? కొంచెం బయటికి వెళ్దాం, వస్తావా అబ్బాయి? అలాగే అమ్మగారు, పదండి. ఈవిడేంటి కీ నాకు ఇస్తుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి అర్జెంటా? లోపలికి వెళ్ళరా, వెయిట్ చేస్తా. చిచ్చి, అది కాదండి బాబు, నాకు స్కూటీ రాదండి. ఓ అంతేనా? ఏమండి అమ్మాయి గారు, ఈ కాఫీ ఏదో ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, మా టీచర్ గారు చక్కగా పెడతారు. ఎప్పుడు ఒకరినొకరు పొగుడుకుంటూనే ఉంటారు, వెళ్ళలేక చస్తున్నా. సారీ అండి. సర్లే కానీ
ఎవరినైనా ప్రేమించావా? అదే లవ్ స్టోరీలు ఉన్నాయా? జనరల్గా అడుగుతున్నాను. లవ్ స్టోరీ అంటే ఊర్లో ఏం లేవండి, ఇక్కడే హైదరాబాద్లో ఉందండి. ఓ, కొంప తీసి అమ్మాయి కోసం వచ్చావా ఏంటి హైదరాబాద్కి? చచ్చా, ఇక్కడికి వచ్చాకనే లవ్ స్టార్ట్ అయిందండి, వన్ సైడ్లో. అవునా? ఇంతకీ ఆ అమ్మాయిని ఎలా కలిసావేంటి? సీతను రాముడు అనుకోకుండా చూసి శివధనుషుని విరిచాడు. ఆ సభను గెలిచి సీతను పెళ్లి చేసుకున్నాడు. నేను తన్ని అనుకోకుండా కలిశాను. తను చేరడానికి శివధనుసు లేకపోయినా గెలవాల్సిన తన మనసు ఉంది. ఎలా అయినా తన మనసు గెలవాలి. అప్పో, ఇంతకీ ఎలా ఉంటుందో ఆ అమ్మాయి? తనకేంటండి, వాళ్ళ అమ్మగారు పిల్లలు పుట్టాలని దేవుణ్ణి కోరుకున్నట్టున్నారు. దేవతలంతా గొప్పగా దీవించి గొప్ప అందాన్ని పుట్టించారులేండి. మరైతే తొందరగా నీ ప్రేమ విషయం చెప్పేసి, లేదంటే దేవుడు దీవించిన అమ్మాయి కదా, ఎవడో ఒకడు ఎత్తుకెళ్ళిపోతాడు. సరే అబ్బాయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అలాగే అమ్మాయి గారు. வணக்கம் தம்பி, நான் தான் நோமுలు. నోముల్నా? ఎల్లారము ఇదే క్వశ్చన్ అడిగితరప్ప. నా అమ్మవాడికి నేను ఎప్పుడో పుట్టి పుడిసిని. పుట్టి పుడవడానికి ముందు ఎన్నో నోములు చేసింది. అది ఇది ఎందుకని ఆ నోములను పెట్టిందప్ప. వామ్మో, వీడెవడో సేల్స్ బాయ్లా ఉన్నాడు. నన్ను మాటలో పెట్టేసి ఏదో కొనిపించేసేలా ఉన్నాడు. అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఇప్పుడే వస్తాను. అలాగే తంబి. ఒరే కృష్ణ, నీ మనసులో మాట ఇలానే ఇప్పుడే అమ్మాయితో చెప్పారా? ఇందాక లెటర్లో రాసావు కదా, అలానే వెళ్ళి ధైర్యంగా నీ మాట చెప్పేసి అమ్మాయిని ఇంప్రెస్ చేసి. వామ్మో, వీడు ఉన్నాడో లేదో ఒకసారి చూద్దాం. మాకు వామ్మో, వీడేంటి ఆవిడతో మాట్లాడేస్తున్నాడు? ఈవిడేమైనా కొనేస్తుందా? అర్జెంట్గా ఉన్న ఆపాలి, అసలే తెంగర పిల్ల. హే కృష్ణ, మా ఫ్రెండ్ నోములు, మా కాలేజ్ సీనియర్, ఇప్పుడు మా ఇంటికి అల్లుడు అవ్వబోతున్నాడు. మనం కలవడానికి వచ్చింది కూడా ఇతని కోసమే. కృష్ణ, ఎక్కడికి? ఊరు వెళ్తున్నాను టీచర్ గారు. అదేంటి, మా అమ్మాయి ఎంగేజ్మెంట్కి ఉండట్లేదా? లేదండి, అమ్మ కాల్ చేశారు, అర్జెంట్ అంట. అవునా, సరే వెళ్ళు, పెళ్ళికి అమ్మని తీసుకొని తప్పకుండా రావాలి.
మర్చిపోకు. అలాగే టీచర్ గారు. ఆ కృష్ణ, బ్యాగ్ బరువుగా ఉన్నట్టుంది. జానకి దింపిద్దిలే. జానకి వెళ్ళమ్మా. అయ్యో పర్లేదండి టీచర్ గారు, నేను వెళ్తానండి. వినమన్నానా? వెళ్ళు. సార్ ఏంటి ఇంత డల్గా ఉన్నారు? ఏం లేదండి. అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకీ నీ ప్రేమ విషయం ఏమైంది? అదే కాఫీ షాప్లో చెప్పావు కదా, దేవతలందరూ దిగి వచ్చి పుట్టించిన దేవకన్య కదా, చెప్పేశారా తనకి? లేదండి, తనకు పెళ్లి కుదిరిపోయింది. దేవకన్య కదండి, నాలాంటి జీవితంలోకి రావాలంటే రాసిపెట్టి ఉండాలండి. ఓ అయ్యయ్యో, అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ప్రేమంటే తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 4 అక్షరాలు అనుకున్నా. కోరుకొని మరీ తెచ్చుకునే ఆపదని కూడా అనుకున్నా. మీకే కాదు, మాకు కూడా చూడగానే ప్రేమ పుడుతుంది. అది చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. ఏంటి, నువ్వు రాసుకున్న మాటలు నేనెలా చెప్తున్నా అని చూస్తున్నావా? ఆ లెటర్ రాసింది నువ్వే అయినా పడేసింది మా ఇంట్లోనే కదా. నేను పడేసింది డస్ట్బిన్లో కదా. ఆ డస్ట్బిన్ కూడా మాదే కదా. అది కాదండి బాబు, మరి ఆ తమిళతను. తమిళతనెవరు? అదేనండి బాబు, ఇంకో 2 రోజుల్లో మీ నిశ్చితార్థం ఉంది కదా. ఓ వాడా? వాడు నా ఫ్రెండ్, అక్కతో పెళ్ళి, నాతో కాదు. అంటే మీకు అక్క ఉందా? హా ఉంది. చిన్నప్పుడు నాతో చదువుకున్నది మా అక్క. ఇన్నాళ్ళు టీచర్ గారికి ఒక్కరే అమ్మే అనుకున్నాను. 2 ఉన్నారా? ఏంటి ఆలోచిస్తున్నావు?